హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేనైతే బ్లాగే క్లీనింగ్ అదైనా స్టార్ట్ చేశానండి. మళ్ళీ అదైతే నిన్నైతే లెంత్ అయిపోయింది కదండి బ్లాగ్ అయితే, అందుకే ఈ బ్లాగ్లో అయితే మళ్ళీ కంటిన్యూ చేశానండి. ఫుల్ ఎక్కువ 30 minutes దాకా వచ్చిన వీడియో అయితే మళ్ళీ అంతవరకు అయితే లాంగ్ అయిపోతుంది, చూసేవాళ్ళు కూడా బోర్ అవుతుంది అనేసి ఈ బ్లాగ్లో మళ్ళీ కంటిన్యూ అయితే చేశానండి. ఈ బ్లాగ్లను క్లీనింగ్ అయితే ఉంటుంది, అలాగే పూజ రూమ్ క్లీనింగ్ కూడా ఉంటుందండి. డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది, అది కూడాను ఎక్స్ట్రా దీనికైతే అదైతే ఉంటుందండి. స్క్రీన్లు అంతా నానబెట్టింది, దాంట్లో అయితే స్క్రీన్ 2 బెడ్షీట్, దివాన్ కట్ బెడ్షీట్ ఇవంతా ఉతికేసేసినాను. అవైతే ఆరేసుకుంటున్నాను. నేను ఆరేస్తాను కాబట్టి అయితే కూడా వాన్ వచ్చే మరి అయితే మోసుకొని ఉన్నది. మీకు కూడా క్లిప్పింగ్ చూపిస్తా చూడండి. సరే గాలికన్నా ఆరుకొని వాన్ వచ్చే టైంకి అయితే తెచ్చి ఇంట్లో వేసుకుందాం అనేసి వేస్తాను. ఇంటి ముందరే పైన అయితే ఏం వేసేకపోలే, టెరెస్ పైన అయితే వాన వస్తే విరిగిన ఇట్లా ఎత్తుకోవచ్చని ఇంటి ముందరే కంబికి ఎదురైతే వేసుకుంటాను. కొంచెంగా బట్టలు ఉంటే అయితే ఈడ వేసేస్తాను. ఇప్పుడు నన్ను వంచు చూడండి, ఆడ వరకు వేసేస్తాను. బట్టలు ఏమన్నా చిన్నగా ఉంటే, చాలా ఎక్కువగా ఉంటే మాత్రమే పైన ఎత్తుకొని పోయేస్తాను. స్క్రీన్లు బెడ్షీట్లు మాత్రమే ఉండే కాబట్టి ఇంటి ముందర అసలు వేరే మూసుకొని ఉంది, అందుకే ఇంటి ముందర వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి రూమ్ అంతాను ఇలా ఉండే రూము మొత్తంగా చేంజ్ అయితే చేసేస్తానండి. బట్టలు కూడా ఉన్నాయి కొంచెం మడిచేసి, ఈ బట్టలంతా మడిచేసి ఆ తర్వాత ఆ సైడ్లో ఉండేది ఇదంతా మొత్తంగా క్లీన్ చేసేలా. ఆ తర్వాత బీరువా పైన కూడాను కొంచెం టెడ్డీ బేర్ అవుతా ఉండే, దాంతో కొంచెం నీట్గా సర్దుకొని ఇదంతా కొంచెం నీట్గా మార్చాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు దీనితో అయితే ఫస్ట్ బట్టలంతా మడిచేసి ఆ తర్వాత బట్టలు అయితే నేనంతా ఉతికి వేసాను. ఆ బట్టలంతాను మడిచిపెట్టేస్తామని అయితే ఎత్తుకుంటాను. అలాగే రూమ్లో కొంచెం క్లీన్ చేస్తామని బ్యాగులు కూడా అంతా ఆడాడే పరస్ పెన్నులు అంతా వేసేసి మా పిల్లలు అయితే రాసుకొని పడతాను. సరే అవంతా అట్లే క్లీన్ చేసుకొని బట్టలు అయితే మడుచుకున్నామన్నాను. అలాగే బ్యాగ్ అయితే అడంతా క్లీన్ చేస్తాను. ఎత్తుకొని పోయి హాల్లో పెట్టప్ప అని చెప్పి మా బాబుని అయితే పిలిచాను. తనైతే బ్యాగులంతా ఎత్తుకొని పోతున్నాడు. ఆ తర్వాత బట్టలన్నీ ఒకేసారి మడిచి పెట్టుకునేస్తాను. నేనైతే మళ్ళీ ఏమి చేసేకపోయిలే, ఒకసారి ఈ పొద్దుకి నేను ఒకేసారి వేసుకొని మడిచి పెట్టేస్తే అప్పుడు చేసుకుని వస్తే క్లీన్ అయిపోతుందని అందరి బట్టలు సపరేట్ చేసి, నాది ఒక సైడు, మా బాబుది ఒక సైడు, మా ఇంటిది ఒక సైడు మడుచుకునేటప్పుడు ఇలా సపరేట్ చేసి పెట్టుకునేస్తే ఎత్తి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అన్నీ మిక్స్గా పెట్టుకొని మళ్ళీ దాన్ని డివైడ్ చేసుకునే కేయాలని. అలాగే మడుస్తుంటే హోంవర్క్ అంతా రాసి పెట్టినారు కదా, దాన్ని అయితే చూస్తాను. ఏం రాసిన హోంవర్క్ ఏమని కంప్లీట్ అయిందా అని అడుగుతుంది. అయింది అనేసి అన్నాడు. చూడు రాసిన లేదు ఇంకా ఒకటి వదిలేసినావని తనైతే అడుగుతున్నాను. తను వచ్చి చూస్తా అన్నాడు. సరే రాస్తాను అనేసి మళ్ళీ తీసుకోండి, చూడకపోతే అలా వదిలేస్తాడు. రాసేలేదు, చూస్తూ ఉండాలా, చెప్తా ఉండాలా, లేదైతే రాసేలేదు అని అయితే మళ్ళీ ఎదుకొని పోయినాడు రాస్తాననేసి. సరే అనేసి నేను మా రూమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తాను. నేను క్లీన్ చేసినప్పుడు ఎప్పుడు అంతేనండి, మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు. ఎప్పుడు అంతే, వాళ్ళు రాసే టైంకి రాసేది రాస్తారు, చదువుతారు. వేరే టైం ఖాళీగా ఉండనప్పుడు కొంచెం సేపు అయితే టీవీ చూస్తారు. ఇలా ఏమైనా ఎక్కువగా పని ఉండనప్పుడు కూడా ఇద్దరు ఉంటే కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. ఇప్పుడు బట్టలు కూడా అంతే మడిచి పెడతా అంటే పాప అయితే ఎత్తి పెడుతుంది. బాబు కూడా అంతే, దాని వల్ల ఎంత వాడు కూడా చేస్తాను. అంతే తనైతే తక్కువే చేస్తాడు హెల్ప్ అయితే, పాప అయితే ఎక్కువగా చేసేస్తుంది నాకు. ఇప్పుడు అంతే నేను మడుస్తా అంటే తనైతే ఆ జాగాలో అంతా నీట్గా ఎత్తి పెట్టేస్తూ ఉంది. మనం ఇట్లా పనులు చేసినప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి కూడా మైండ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు బెడ్షీట్లు అన్నీ ఆరిపోయినాయి, ఎత్తుకొచ్చి దివాన్ కట్టుకు అయితే వేసుకుంటాను. అంత ఏం అర్ధగంటకి అయితే ఆరిపేసినాయి, పలసాగా ఉండే కాబట్టి అయితే ఆరిపోయినాయి. బెడ్షీట్లు అన్నీ నీట్గా వేసుకునేసిన తర్వాత చెట్లన్నీ ఊడ్చుకుందామని బెడ్షీట్ స్క్రీన్స్ ఇవంతా వేసుకునేస్తాను. ఇప్పుడు వచ్చేసి రూమ్లో అయితే బీరు అంతా ఈడ్చి దాని వెనకాల అయితే అంతా తోసుకుంటాను. మంచం వెనకాల గోడ దగ్గర అంతా ధూళి అంతా ఉండింది, జాడలు అంతా అదైతే ఇడిసి తోసుకుంటాను. బీరు వెనకాల 2 నెలలకు ఒకసారి అట్లా తోసుకుంటా అంటే దుమ్ము అనేది నిండుకోకుండా ఉంటుంది. అందులో స్క్రీన్స్ అంతా ఆరిపోయినాక స్క్రీన్స్ అంతా కర్టన్స్ అంతా వేసుకునేస్తాను. ఈ బీరువా పైన టెడ్డీ బర్స్ ఇవంతా చూడండి, అదంతా క్లీన్ చేసుకున్నాను. టెడ్డీ బర్స్ అంతా కొంచెం దుమ్ము ఉంటే అదంతా వదులుకొని అంతా క్లీన్ చేసి మొత్తం అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు చెట్లంతా తుడుచుకున్నాం అనేసి అంతా చేసుకుంటాను. అలాగే జాడ అయితే ఉన్నింది, అంతను క్లీన్గా కొట్టేసుకునేస్తాను. అదంతా అయిన తర్వాత వీళ్ళైతే ఇప్పుడు నీట్గా తుడుచుకునేస్తాను. రూమ్ కూడా క్లీన్గా సర్దుకునేసాను అంతాను. అప్పుడే ఎట్లుండింది అంత నీట్గా వాళ్ళ బుక్స్ బ్యాగ్స్ అంతా ఆడాడేసి బట్టలంతా నేను అంతా మొత్తంగా నీట్గా సర్దుకునేసాను. ఇల్లు కూడా అంతా నీట్గా తుడుచుకునేసాను. ఇప్పుడు వచ్చేసి ఇల్లంతా తుడుచుకున్న తర్వాత సాయంత్రం అయిపోయింది. అలాగే పొద్దున్న అయితే కడిగి నీళ్ళు, అందుకే సాయంత్రం పూటలు కడిగేసి అలాగే పసుపు కుంకుమ పెట్టుకొని పూజ అయితే చేసుకుందామని కడుక్కుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అంత పని ఫుల్ కంప్లీట్గా అంతా అయిపోయిందండి. ఫ్రెష్ కూడా అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి పూజ కూడా అంతా చేసుకునేసాను. జామున్ అయితే
చేద్దామనేసి చేస్తానండి. జామున్ రెసిపీ అయితే ఈజీగానే చేసుకోవచ్చండి, కష్టమేం లేదు. బట్ ఉండలు చుట్టేదైతే కొంచెం ఇదైతే కష్టం అనొచ్చు. అందులో చేస్తే కాల్చేది అదంతా ఈజీగానే అయిపోతుంది, పాకం అంతా ఎత్తుకునేది. పూజ అయితే ఎలా చేశాననేసి క్లిప్పింగ్ అయితే చూడండి. అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. కంప్లీట్గా పూజ అంతా అయింది. బయట కూడా క్లిప్పింగ్ చూపిస్తా. బయట కూడా దీపారాధన అంతా చేసుకొని అంతా ఫుల్ కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ అని చెప్పొచ్చండి. మనసుకి ఎంతో సమాధానంగా హాయిగా ఉందండి. ఇది వచ్చేసి ఇప్పుడు జామున్ రెసిపీ ఎలా చేయాలనేసి చూద్దాము. బయట కూడా ఈ విధంగా నీట్గా నాకు ముగ్గులు అయితే పెద్దగా రాదండి, చూసి ఎవరు నొక్కోండి. వచ్చేదాంతోనే గడప అయితే ఖాళీగా పెట్టకూడదని ఈ విధంగా అయితే వేసుకున్నాను. బయట దీపాలంతా పెట్టుకున్నాను. సాయంకాలం టైంలో రోజు ఇలా పెట్టుకుంటే మంచిది. ఒక ప్యాకెట్ వరకు గులాబ్ జామున్ అయితే పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ పౌడర్ అయితే వేసుకున్నానండి. దీన్ని ఉండలేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి. పాలన్నా వేసుకోవచ్చు, కాంచి చల్లారిన పాలన్నా వేసుకోవచ్చు, నీళ్ళన్నా వేసుకోవచ్చు. ఎట్లా చేసినా కూడా బాగానే వస్తుంది. ఇది కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. సింపుల్ గా చేసే స్వీట్, ఈజీగా చేసే స్వీట్ అంటే గులాబ్ జామునే. ఉండలు చుట్టేది ఒకటి మాత్రం లేట్ అవుతుందండి. మిగిలిన అంతా ప్రాసెసింగ్ ఆరాంగా ఈజీగానే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండలాగా చుట్టు పెట్టుకున్నాను, అంటే ఉంట చేసి పెట్టుకున్నాను. ఇంతైతే చాలా కరెక్ట్గా ఉంటుందండి ఇది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు దీన్ని అయితే మూత పెట్టేస్తే ఆ తర్వాత అయితే దించేస్తాం. 10 నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టేస్తాను. ఆ తర్వాత అయితే ఉండలు చుట్టుకొని పాకం పెట్టుకొని ఆ తర్వాత అయితే జామున్ చేసుకున్నాం. ఒక 1/4 కేజీ కన్నా కొంచెం ఎక్కువగా అయితే చక్కెర తీసుకున్నాను. నేనైతే అందాజుగా తీసుకుంటాను, 9 లక్షల మీద. ఒక 1/4 కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంత వాటర్ వేసేసి పాకం అయితే ఎత్తుకున్నాను. ఇది ఆ పాకం అయ్యే లోపల ఇదైతే చిన్నగా ఉండలు అయితే చుట్టుకుంటాను. ఉండలు పెట్టుకోవాలంటే కొంచెం నెయ్యో నూనె తీసుకొని నేను నెయ్యి తీసుకున్నాను. తీసుకొని చిన్నగా ఇంత తీసుకోవడం చాలు. ప్రెస్ చేయకుండా అలాగే స్మూత్గా ఉండలు అయితే చేసుకుంటే ఎప్పుడైతే పగులు రాకుండా ఉంటాయి. స్మూత్గా చేసుకోవాలండి. ఇదైతే ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే పగుళ్ళు అనేది వస్తాయి. పైన ఉండలు అట్లయితే చుట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉండలు చుట్టూ పెట్టుకోవాలి. అన్ని ఇలాగే చేసుకోవాలి. అన్నీను ఇదే విధంగా ఉండలు అయితే చేసి పెట్టుకోవాలి. ఈ జామున్ చేసే దాంట్లో అయితే మెయిన్ ప్రాసెస్ అంటే ఉండలు చేసేదేనండి. అది తప్పితే వేరే ఏమి లేదు ఇంట్లో. అదొకటి బాగా వస్తే జామునే ఫుల్ నీట్గా వస్తుంది. జామున్ అయితే మా ఇంటికి ఇష్టం, మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. ఈ ప్యాకెట్ తెచ్చేసి ఆల్రెడీ 15 days పైన అయింది. జామున్ చేయంటే నాకే టైం లేకుండా, హెల్త్ కూడా కొంచెం బాగాలేకుండా నేను చేయలేదు. ఈ రోజు నిన్న కూడా అడిగినారు మా ఇంటి అయితే చేసినావా జామున్ అనేసి. సరే ఈ రోజన్నా చేసి పెడతాం, అంతగా ఇష్టపడుతున్నారు కదా అనేసి నేనైతే జామున్ అయితే చేస్తాను. చేయడానికి రీజన్ అయితే ఇదే. మనం ఏదైనా బర్త్డేకి ఇట్లా ఏమికన్నా చేసుకోవాలంటే జామున్ అయితే ఫస్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చండి. తొందరగానే అయిపోతుంది జామున్ అయితే. ఫ్రెండ్స్, పాకం అయితే ఇలా బాగా ఉడకాలి. ఫ్రెండ్స్, నా ఫేవరెట్ గులాబ్ జామును తెలుసా మీకు? నా ఫుల్ ఫేవరెట్. మా అమ్మ అయితే ఇప్పుడైతే గులాబ్ జామున్ చేస్తాండే. ఏలకి పౌడరు పాకం ఇప్పుడు రెడీ అయింది. దీంట్లో ఇప్పుడు దీన్ని వేస్తాను. ఏలకి పౌడర్ వేయాలి. పాకం చూడండి ఇప్పుడు ఇట్లుండాలా. ఇప్పుడు చూడండి ఇట్లుండాలా. ఇంట్లయితే అన్ని చేసి పెట్టుకునేసాను. ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ వేడైంది. దీంట్లోకి వచ్చేసి వైట్ ఒకటే వేసుకున్నామండి. సన్నగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని అయితే కాలిస్తే లోపలంతా బాగా ఉడుకుతుంది. ఇదైతే జోరుగా పెట్టుకొని హై ఫ్లేమ్లో కాలేస్తామంటే పైన మాడిపోతుంది, లోపల ఉడికిండేలే. అప్పుడు ఉంట్లయితే లోపలంతా గట్టిగా ఉంటుంది, పైన స్మూత్గా ఉంటుంది, అట్లా వస్తుందండి. అదే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా కలుసుకుంటే లోపలంతా ఉడికింటుంది, పైన అంతా స్మూత్గా వస్తుందండి, బాగుంటుంది. ఇదైతే
ఇట్లయితే నీట్గా కడుక్కొని చేసుకోవాలి. ఇది ఇట్లేగా కాలిండే ఇప్పుడు ఈ విధంగా కాలితే చాలు, లోపల కూడా బాగా వస్తాయి. దీనిలో ఎత్తేసి ఇప్పుడు ఇవైతే ఇట్లా వేసుకొని బాగా నానితే ఒక 4-5 అవర్లన్నా నానితే జామున్ అనేది బాగా వస్తుందండి. పాకం కూడా ఇట్లా ఉండాలి చూడండి. ఈ విధంగా పాకం ఉంటే జామున్ బాగా నానుతుంది. ఇవి మీకు మాడిపోయిన ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇదైతే మాడిలేదండి. లోపల కూడా నాన్ని ఇంకా కావాలంటే చూపిస్తాను నేను. లోపలైతే బాగా ఉడికింటుంది. సన్న మంటలో పెట్టుకొని నేనైతే అట్లా కాలుసుకుంటాను. బట్ ఏమీ అయింది లేదు, అది సన్నగా అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుసుకుంటే లోపలంతా బాగా ఉడికింటుంది. అంత జామున్ అయితే ఇలా రెడీ అయినాయి చూడండి. చూసేదానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో. 5-5 నిమిషాల నూనెలో కాల్చి పాకం వేసేదంతే, పాకంలో వేసేదంతేనండి. ఉండలు చుట్టేది మాత్రం ఒక 5-10 నిమిషాలు అవుతుందంతే. ఈజీగా చేసుకునే రెసిపీ అంటే స్వీట్ అంటే గులాబ్ జామున్,